హాయ్ రా. ఏంటి ఇక్కడ రమ్మన్నావు? ముందు కూర్చో చెప్తా. ఇప్పుడు చెప్పు. ఏం లేదు, షాపింగ్కి వెళ్దామని. అబ్బో, మరి దానికి ఎందుకు గుడికొచ్చు? రావాలనిపించింది, వచ్చేసా. నీకు సూట్ అని పని చేయకే, దేవుడు ఫీల్ అవుతాడు. సరే కానీ రేపేంటి? ఏంటి రేపేంటో తెలీదా? నిజంగా? అబ్బే నిజం చెప్పు, రేపేంటో తెలీదా? ఏంటో చెప్పచ్చు కదా. సరే అయితే. చూడు బంగారు, నా లైఫ్లో నేను సెలబ్రేట్ చేసిన ఒకే ఒక్క రోజు నీ బర్త్డే. ఆ రోజుని ఎలా మర్చిపోతాను? నా ప్రేమకి ఏకైక రూపం నువ్వు. చూస్తూ రేపు నీకు లైఫ్లో మర్చిపోలేని గిఫ్ట్ ఇస్తాను. నిజంగా? కన్ఫ్యూజ్ అయ్యానే, కన్ఫ్యూజన్ లో నుంచి బయటికి వచ్చే ఆప్షన్ వెతకానే. ఏమో ఏమవుతుందో ఏమో తెలియక కన్ఫ్యూజ్ అయ్యానే, కన్ఫ్యూజన్ లో నుంచి బయటికి వచ్చే ఆప్షన్ వెతకానే. మాటే రాని మ్యాజిక్ లో నానే, కరుణే తెరిచి చూస్తే ఎదురుగా నువ్వే ఉన్నావే. కాలం గడిచే మాయా జాలం ఏదో చేసావే, నీకై వస్తూ నన్నే నేనే కొత్తగా చూసాలే. ఏమో ఏమవుతుందో ఏమో ఏమవుతుందో ఏమో ఏమవుతుందో ఏమో ఏమవుతుందో ఏమో తెలియక కన్ఫ్యూజ్ అయ్యానే, కన్ఫ్యూజన్ లో నుండి బయటికి వచ్చే ఆప్షన్ వెతకాలే. ఏమో ఏమవుతుందో ఏమో తెలియక కన్ఫ్యూజ్ అయ్యానే. ఎక్స్క్యూజ్ మీ, జస్ట్ ఓకే.
ఇప్పుడు ఎలా ఉంది మీకు? ఇప్పుడు ఎలా ఉంది చెప్పండి. మనీ ఏడి డాక్టర్? ముందు మీరు రెస్ట్ మనీ ఎక్కడున్నాడు డాక్టర్? చెప్పండి డాక్టర్ ప్లీజ్. తను ఎక్కడున్నాడు? తను చూడాలి ప్లీజ్ డాక్టర్. ఎక్కడున్నాడు ప్లీజ్? తను చివరిసారిగా చెప్పాలనుకున్నవి ఈ లెటర్లో రాసి చేయడం. కాలం నా ప్రేమకి శాపం కాదనుకున్నా, కానీ నేను నిన్ను సాధించుకోలేకపోయాను. నీ పుట్టినరోజుకి మర్చిపోలేని గిఫ్ట్ ఇస్తాను కదా, ఇప్పుడు నా 2 కళ్ళు నీకు ఇస్తున్నాను. నేను నీకు దూరం అయ్యానని నువ్వు ఏడిస్తే నన్ను నువ్వు ఏడ్చి బాధ పెట్టినట్టే. నేను నీకు దూరం అవుతున్నాను అనుకుంటున్నాను, కానీ అనుక్షణం నీ వెంటే ఉంటూ నీ ప్రేమను పొందుతూ మరింత చేరువవుతున్నా. నిజమైన ప్రేమకి అంతం లేదు.